విజయవాడలోనే ఇప్పుడు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరూ మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి విజయవాడలోనే కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు. గత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి విజయవాడలో ఉన్న కనీసం మాకు ఉండేందుకు నివాసం అయితే లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి మనతో పడుతున్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, ఏంటి ఈ రోజున ఈ అంతా కార్మికులంతా రోడ్డు మీదకి వచ్చారు, ఆందోళన చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఏమో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఇళ్ళు ఇచ్చామని చెప్తున్నారు. గత గవర్నమెంట్లో వైసీపీ ఏమో 30 లక్షల జగనన్న ఇళ్ళు ఇచ్చామన్నారు. ఎందుకు మరి 30 లక్షలు ఈ 2 లక్షలు 32 లక్షలు ఇస్తే మీరంతా ఎందుకు రోడ్డు ఎక్కారు? సార్, ఒకటయ్యా, ఈ ప్రభుత్వాలు పేర్లు మారిపే, నాయకులు మొత్తం ఒకటే. వీళ్ళు దాని వాళ్ళకి ఇస్తున్నారు ఇల్లు కూడా. ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది, మేము ఎక్కడో పల్లెటూరు తూర్పు నుంచి ప్రకాశం జిల్లా నుంచి పొలాల పండగ వలస వచ్చాం విజయవాడ. 26 సంవత్సరాలు నేను వచ్చి మొన్న వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అడవిలో ఎక్కడో, ఆ స్థలం ఎక్కడో తెలియదు, 2 పట్టాలు ఇచ్చారు. 2 పట్టాలు ఇచ్చారు. అయ్యి మన సుజాత సహోదరి ఆఫీస్కి తీసుకెళ్తే ఈ పనికి రావు అంటే వాళ్ళు ఏదో ఓట్లు వేసుకునే దానికి అలా జనాలను మభ్యపెట్టే కాగితాలు ఇస్తున్నారు. అడవిలో నుంచి వచ్చా మళ్ళీ అడవిలోకి వెళ్ళమంటున్నారు. ఇది పద్ధతి కాదు. కట్టించిన ఇల్లు ఉన్నాయి, అవి పాడైపోతున్నాయి. ఆ ఇల్లు శుభ్రం చేసి ఇవ్వచ్చు కదా. ప్రతి ఏరియా చెక్ చేసి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి రెంట్ కొంటున్నారు, ఆఫీసర్లు పంపించి రాసుకొని ఇవ్వచ్చు కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమన్నా ఓపెనింగ్ చేసి దాని వాళ్ళకే వాళ్ళు పిలిపించి వీళ్ళు ఓపెనింగ్ చేయటం, వాళ్ళ ఇంట్లో మీ పిల్లలకి ఏం లేవమ్మా, మా అబ్బాయికి జాబ్ లేదంటే కలెక్టర్ గారిని పిలిచి ఇదిగో ఈ పారం తీసుకోండి, జాబ్ ఇచ్చేయండి. ఇంకొక ఆవిడ ఏదో ముస్లిమ్స్ వాళ్ళది కూడా ఓపెన్ చేసి ఆడికి వెళ్ళి, అయ్యా మాకు ఇంట్లో చేయడానికి ఏం లేదంటే వీళ్ళకి మిషన్ ఇవ్వండి అంటే 5,000 మంది ఇల్లు ఓపెన్ చేశారు. అక్కడ 2కి ఇచ్చారు లేడీస్కి, మిగిలిన వాళ్ళు ఏమైపోతారు అక్కడ వాళ్ళు? అది పద్ధతేనా? ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ముఠా కార్మికులు 20,000 మంది ఉన్నారు విజయవాడలో. 20,000 మందిలో 4,000 3,000 మందికే సొంత ఇల్లు ఉన్నాయి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి గాండు చాకరీ చేస్తున్నాం. మా ముఠా కార్మికులు 1000కి 2,000 కక్కుర్తుబడి ఓట్లేసి వాళ్ళు గెలిపించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. వాళ్ళు ఉదయం వచ్చి నైట్ 1 గంట 2 దాకా గాండు చాకరీ చేస్తున్నాం. 500 600 వస్తున్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లులు విపరీతంగా వేస్తారు. ఇంటెత్తులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎలా బతకాలి కార్మికులు? అందుకనే ఇవాళ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టి కలెక్టర్ గారితోనే తేల్చుకుందామని వచ్చాం. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలమే ఇస్తానన్నాడు. మొన్న ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఏం చెప్పారు? 3 సెంట్లు స్థలం ఇస్తాం, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తాం, టౌన్లో కూడా బయట కాకుండా టౌన్లో దగ్గరలోనే 2 సెంట్లు ఇస్తామన్నారు. ఏమైపోయింది 2 సెంట్లు? దీని గురించి తేల్చుకుందామనే ఇవాళ వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత 2 లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పి అన్నారు. మరి 2 లక్షలలో మీకు ఏం రాలేదా ఈ కార్మికులు కానీ? లేదండి, దొందేనండి, మాటలేనమాట. కూటమి ప్రభుత్వం కూడా మాటలే. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎలా చెబితే అలా వింటున్నారు. ఎందుకంటే ఈ ప్రతిపక్షం పార్టీ కానీ కూటమి అధికారం పార్టీ కానీ వీళ్ళ పగ్గాలు మోడీ చేతిలో ఉన్నాయి. ఆయన నడిపిస్తున్నాడు. ఆయన అంటే ఇలా అంటున్నారు అంతే. వాళ్ళు చెప్పినట్టే నడుపుతారు. పేదోడు అనేవాడు బతికే మార్గం లేదు. గతంలో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? నేను అధికారంలోకి వస్తే మీ పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరిని కోటేషన్ చేస్తానన్నాడు, నల్ల డబ్బు తెచ్చిస్తానన్నాడు. ఎక్కడుందే వాళ్ళు దోచుకోవటం, ఆదాని అంబానీ వాళ్ళకి దోచిపెట్టడమే సరిపోతుంది. వీళ్ళంతా దుర్మార్గులే. మన కార్మికులు మన ఎర్రజెండా పార్టీని కానీ గెలిపించుకుంటేనే బాగుపడతాం ఎప్పుడైనా సరే. ప్రతి పేదవాడికి పక్కా గృహం ఇస్తాను చంద్రబాబు గారు. మీరేం ఎలా మాట్లాడుతున్నారు? లేదండి, ప్రూఫ్లు చూపించండి. ఎవరికి ఇచ్చారండి? భవానీపురంలో నేను ఉండేది 26 సంవత్సరాలు. నేను వచ్చి కనిగిరి ప్రకాశం జిల్లా, అక్కడ బతుకు తెరువు లేక ఇక్కడికి వచ్చాం. మోట్లు మోసుకుంటున్నాం. ఎవడు అనుకునేది? ఎలక్షన్ టైంలో వస్తున్నారు, మబ్బి పెట్టి 1000 పందిని కొన్నట్టు మమ్మల్ని కొనేసి మా ముఖాన్ని పడదంగి ఓట్లు వేయించుకొని ఎవడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎవడు దారుణం అండి, దారుణం. ఎవడికి ఇవ్వట్లేదు. ఎవడికి ఇచ్చారు? ఇల్లు పాడైపోతున్నాయి. ఆ ఇల్లు కట్టించిన ఇల్లు కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, మందు తాగను ఇప్పుడే గందరగోళంగా అయ్యి ఉన్నాయి. ఇల్లు కావాలంటే చూపిస్తాం రండి. ఫ్లాట్లు ఇచ్చాను, అట్లా మీకు రాలేదా? ఏం రాలేదండి. దాని వాళ్ళకే సార్. ఈ పార్టీలు ఏంటంటే అసలు ఏమన్నా చెక్ చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి రెంట్ కొంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు విజయవాడలో ఉంటున్నారు, ఆఫీసర్లు పంపించి అన్ని ఏరియాలు చెక్ చేయించి రాయించుకొని అలా ఇవ్వాలి.